మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతేవ సదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమిభాగే నిషన్నం సకలమునిగణానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖ ఛేదదక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. దుస్తుల్ని ఆనందంగా అందరూ ధరించగలరు, దుఃఖాన్ని అందరూ హాయిగా భరించలేరు. భరించలేనివి చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. వ్యాధుల్ని భరించలేం, వేదనల్ని భరించలేం, అలజడిని భరించలేం, అశాంతిని భరించలేం, కష్టాలను భరించలేం, కన్నీళ్లను భరించలేం, ఆకలిని భరించలేం, అసంతృప్తిని కూడా భరించలేం. అందుకనే తృప్త భవిష్యామి రాత్రి మనం చూచాం. నేను తృప్తిగా ఉండాలి అని ప్రతి మనిషి ఆలోచించడంలో ఉద్దేశం అది. ఎందుకంటే అసంతృప్తిని భరించలేకపోతూ ఉన్నాడు కనుక. భరించలేనివి ఏవైనా జీవితంలో బంధాలే అవుతాయి. బంధాలనేవి బ్రతుకులో అందాన్ని ఆనందాన్ని చెడిపేస్తాయి. అందువల్ల ఏవి బంధాలైనా వాటిని భరించడం సాధ్యం కాదు గనక బంధాల నుండి విడిపడాలి అని మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బంధాలే గనక అందాలైతే జీవితంలో వాటిని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. బంధాలు దుఃఖానికి కారణమవుతూ ఉన్నాయి గనక, దుఃఖాన్ని మనిషి సహించలేకపోతూ ఉన్నాడు కాబట్టి బంధాల నుంచి విడిపడాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏదో పొందాలి అని మనిషి అనుకుంటున్నాడని మనం అభిప్రాయపడచ్చు, కానీ ఏమో పొందాలనే ప్రయత్నం కాదు ఇక్కడ జరిగేది, ఏదో పోగొట్టుకోవాలని. కనుక నేను సుఖాన్ని పొందాలనుకుంటాడు, అది యథార్థం కాదు, దుఃఖాన్ని పోగొట్టుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. కనుక మనం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో అనేక రకమైనటువంటి కర్మలు మనం ఆచరిస్తూ ఉండినా ప్రతి కర్మ వెనుక ఇది ప్రధానంగా తెలుస్తూ ఉంటుంది. ఏదైతే నేను భరించలేకపోతున్నానో, ఏదైతే నాకు దుఃఖానికి కారణమవుతూ ఉందో దానిని తొలగించుకోవాలి అనేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ ఈ ప్రయత్నాలు పెరుగుతూ ఉన్నాయే కానీ ఫలితాలు ఎక్కడా సిద్ధించలేదు ఇంతవరకు. బంధాల నుంచి విడిపడాలి అని మనం అనుకుంటున్నామే కానీ ఆనందాన్ని పొందాలనేటువంటి ఆలోచన మనలో ఉండొచ్చేమో కానీ బంధాల నుంచి మనం విడిపడలేకపోతున్నాం. ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి కానీ బంధాలు మాత్రం తొలగడం లేదు. ఇటువంటి క్లిష్ట సమస్యల్లో అపరిష్కృతంగా జీవితం మిగిలిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో మనకు ఉపకారిగా సహకారిగా శాస్త్రం తోడవుతూ ఉంది. ఇదొక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే శాస్త్రం మనకు చేస్తున్నటువంటి మేలు. స్వామీజీ, అయితే శాస్త్రం నా బంధాన్ని తొలగిస్తుందా? ఎందుకని? బంధం ఏదైతే ఉందో దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే గనక బంధాన్ని నేను భరించలేకపోతున్నాను కాబట్టి శాస్త్రం నాకు బంధాన్ని తొలగిస్తుందే? ఏమో, ఆ మాట శాస్త్రం చెప్పడం లేదు. నీ బంధాన్ని నేను తొలగిస్తాను, నీకు బంధం ఉంది, నీ బంధాన్ని తొలగించేందుకు నేను ఊరేగి వచ్చాను ఇక్కడికి అని మాత్రం శాస్త్రం చెప్పడం లేదు. మరి శాస్త్రం ఏం చేస్తుంది? శాస్త్రం సూటిగా ఒక్క ప్రశ్న వేస్తూ ఉంది నిన్ను. నాయన, బంధం ఉంది అంటున్నావు, అది తొలగకపోవడం వేరే విషయం. ఇంతకి నీకు బంధం ఉందా? ఇదొక్కసారి పునః ఆలోచించుకో. ఆ తరువాత బంధాన్ని పోగొట్టడమా లేదా వేరే విషయం. కనుక నాకు బంధం ఉంది, నీకు బంధం ఉంది కనుక నేను తొలగిస్తాను అని శాస్త్రం చెప్పడం లేదు. నాకు బంధం ఉంది అని నువ్వు అండర్స్టాండ్ ది పాయింట్. నువ్వు ఏదైతే చెబుతున్నావో
దానిని చర్చించడం కోసం శాస్త్రం వస్తూ ఉందే గాని, నీ అనుభవం మీద శాస్త్రం మాట్లాడుతూ ఉందే గాని, శాస్త్రం అంటూ ప్రత్యేకంగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సాహిత్యాన్ని తయారు చేసుకొని మీ ముందుకు రాలేదని మాత్రం మీకు నేను మనవి చేస్తున్నా. అది వేరే మతాలు, వేరే శాస్త్రాలు. వేదం మాత్రం ఆ క్వశ్చన్, ఆ పరిస్థితే లేదు వేదం దగ్గర. నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని చర్చించడానికి వేదం ఉంది. నీ అనుభవం ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి మాట్లాడుతుంది వేదం. కనుక నీకు బంధం ఉంది, నీ బంధాన్ని నేను తొలగిస్తాను అని వేదం మన ముందుకు రాలేదు. బంధం ఉందని నువ్వు చెబుతూ ఉన్నావు. తృప్త భవిష్యామి అని ఎప్పుడైతే నువ్వు అంటున్నావో, నేను తృప్తిని పొందాలి అనేటువంటి భావన నీ దగ్గర ఎప్పుడైతే ఉందో, నేను అసంతృప్తితో ఉన్నాను అనేటువంటి, దట్ ఈస్ ద మీనింగ్ ఇంప్లైడ్. ప్లీజ్, ఇంప్లికేషన్ అది. నాకు తృప్తి కావాలని నువ్వు అనుకోవడంలోనే నువ్వు అసంతృప్తిలో ఉన్నావని అర్థం. నీ అసంతృప్తి గురించి చర్చించడం కోసం శాస్త్రం ఉందే గాని, నీ అసంతృప్తిని శాస్త్రం నిర్ధారణ చేసి ఎస్ నువ్వు బంధంలో ఉన్నావు అని మాత్రం శాస్త్రం మాట్లాడడం లేదు. అదే మాట కనుక శాస్త్రం మాట్లాడితే శాస్త్రం చాలా బలహీనమైపోతుంది. బాగా అర్థం చేసుకో. నువ్వు బంధం ఉంది అంటున్నావు, సీ ద పాయింట్. నువ్వు బంధం ఉంది అంటున్నావు కనుక శాస్త్రం ప్రవేశించింది నీకు సహకరించడానికి, నీకు ఉపకారి శాస్త్రం. నాయన బంధం ఉంది అంటున్నావు, నిజంగా ఉందా లేదా? ఇది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. బంధ అస్తి, బంధం ఉంది. ఉంది అంటే అస్తి, అస్తిత్వేన. బంధం అనేటువంటి దానికి ఒక అస్థి అంటే అది ఉంది అంటే సత్యంగా ఉందని అర్థం, ఏది ఉన్నా. కాబట్టి ఒకటి ఉన్నది అన్నప్పుడు అది సత్యంగా ఉందని అర్థం. ఇది మొట్టమొదటి నిర్ణయం కావాలి. బంధం అనేటువంటిది సత్యమా? ఎస్ స్వామీజీ, బంధం సత్యమే. ఎందుకని? నేను అనుభవిస్తూ ఉన్నాను. కానీ నువ్వు అనుభవించింది సత్యం కానవసరం లేదు. అది తర్వాత చూస్తాం. మనకు తెలిసినవి సత్యాలు కానవసరం లేదు, మనం అనుభవించేవి సత్యాలు కానవసరం లేదు. సత్యం అనేటువంటిది ఏమిటో మనం అర్థం చేసుకోవాలి, అంతేగాని మన అనుభవాల మీద కాదు సత్యం. జస్ట్ సీ. కనుక బంధం అనేది ఉంది అంటే బంధం సత్యం. సత్యము అంటే ఎప్పుడూ ఉండేది. ఇదే గనక యథార్థం అయితే ఇంకా బంధం పోదు. సత్యము అనేది ఎప్పుడు ఉండేదే గనక ఉండేది అనేది పోయేది ప్రశ్న లేదు. బాగా అర్థం చేసుకో. బంధం పోవాలని ఇక్కడ ఉన్నాం, లేకపోతే అనవసరం. ఇక్కడ బంధమే గనక సత్యమైతే, సత్యమైంది పోదు గనక బంధం ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో బంధాలను పోగొట్టుకున్న మహాత్ములు అనేక మంది మనకు కనపడుతూ ఉన్నారు. దట్స్ వన్ థింగ్. బంధమే గనక సత్యమైతే వాళ్ళకు కూడా బంధం ఉండాలి. బంధాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఈ ప్రపంచంలో మనకు కనపడుతూ ఉన్నారు, మహాత్ములందరూ. స్వామీజీ, ఆ మహాత్ముల యొక్క అనుభవాలు నాకు అవసరం లేదు, నేను దాన్ని ఎలా తీసుకుంటాను? వాళ్ళకి నిజంగా బంధం పోకపోయినా బంధం పోయినట్టు నటిస్తున్నారేమో. అంత నటనలు వాళ్ళకి అవసరం లేదు. కానీ పోని ఆ కోణంలో నుంచి అంగీకరించిన, అసలు బంధాన్ని పోగొట్టుకున్న మహాత్ములే లేకపోయినా కూడా నష్టం లేదు. ఎందుకని? బంధం పోవాల్సిన పరిస్థితే ఉంది. కారణం ఏంటి? నువ్వు భరించలేకపోతున్నావు గనక. నీ స్వానుభవం బంధ విముక్తి కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు గనక, నాకు బంధం పోవాలి అని నువ్వు అనుకుంటున్నావు గనక, బంధమే గనక నీ స్వభావం అయితే, ఏదైతే నీ స్వభావంగా ఉంటుందో అది నీ స్వరూపంగా ఉంటుంది గనక బంధంలో నీకు అందమే ఉంటుంది. అది గనక నీ స్వభావం అయితే. కానీ బంధ విముక్తిని కావాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు. బంధం నాకు అవసరం లేదని నువ్వు అభిప్రాయపడుతున్నావు. ఎప్పుడైతే బంధం నాకు అవసరం లేదు, దీనిని నేను భరించలేకపోతున్నాను అని నువ్వు చెబుతూ ఉన్నావో, దానికి విరుద్ధంగా ఉంది నీ స్వరూపం. ఓకే. కనుక బంధ విముక్తికి నువ్వు ప్రయత్నించడంలోనే బంధం నీ స్వరూపం కాదని తేలిపోతూ ఉంది. బంధమే గనక సత్యమైతే అది పోయేందుకు అవకాశం లేదు. బంధ అస్థి, బంధం ఉంది, నీ కాదనడం లేదు. కానీ అది సత్యమా అనే ప్రశ్న వేసినప్పుడు అది సత్యమయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని? బంధాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారు. అసలు బంధాన్ని నువ్వే అంగీకరించలేకపోతున్నావు. ఈ రెండు ప్రధానమైనటువంటి కారణాలు. కనుక ఇంకొక స్టెప్ ఫర్దర్గా వస్తే, బంధ న అస్తి. బంధ నాస్తి, బంధం లేదు. ఈ సెంటెన్స్ కూడా బాగా అర్థం చేసుకోవాలి. బంధ నాస్తి, బంధం లేదు. బంధము లేదు అంటే అన్నప్పుడు లేనిది అని అర్థం. లేని దానిని పోగొట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. సిద్ధ పాయింట్. లేని దానిని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, అసలే లేదు. గొడ్రాలు బిడ్డని హత్య చేసే ప్రశ్న లేదు. వంధ్యాపుత్ర, గొడ్రాలకు బిడ్డ ఉండడం అనేదే ఉండదు. గొడ్రాలంటేనే బిడ్డ లేనటువంటి స్త్రీ. అటువంటి వంధ్యాపుత్రుని హత్య చేయడం అనే ప్రశ్న అసలే లేదు. కనుక
కనుక బంధమే కనుక లేనిదైతే పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. బంధమే కనుక సత్యమైతే నువ్వు పొమ్మన్నా అది పోదు. జస్ట్ అండర్స్టాండ్. ఇంతకు బంధం ఏంటి? బంధం అనేది సత్యమా అసత్యమా? బంధమే గనక సత్యమైతే అది ఎప్పుడు పోదు. బంధమే గనక అసత్యమైతే పోవాల్సిన అవసరమే లేదు. ఇంతకు మనల్ని పట్టి పీడించేటువంటి ఈ బంధం ఏంటి? ఈ కష్టాలేంటి? ఈ కన్నీళ్ళేంటి? ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం గనక బంధం ఉన్నది అని అనాల్సి వస్తుంది. ఇవన్నీ మన అనుభవంలో తెలుస్తూ ఉన్నాయి గనక. అనుభవం సత్యమా కాదా అనేది వేరే విషయం. అనుభవిస్తూ ఉన్నాం గనక ఇది సత్యము అనాల్పిస్తూ బంధం ఉంది అని. కానీ ఉందా అని గనక ప్రశ్న చేస్తే ఉన్నట్లు ఉంది. వాస్తవానికి పోతూ ఉంది గనక సత్యమైతే పోయేందుకు అవకాశం లేదు. కనుక బంధం అనేది లేదు, కానీ ఉన్నట్లు ఉంది. సీ ద ప్రాబ్లం. బంధం లేదు, ఉన్నట్లు ఉంది. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? అదే కనుక సత్యమైతే పోదు, అసత్యమైతే పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ లేనిదే ఉన్నట్లుగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో చేయగలిగింది ఒక్కటే, ఉన్నదేదో తెలియాలి. బంధం లేనిదే గనక లేని దానిని పోగొట్టాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నది ఏదో గనక తెలిసిందంటే, ఉన్నది ఉన్నట్లు గనక తెలిస్తే లేనిది లేకుండా పోతుంది. ఈ ప్రయత్నాన్ని శాస్త్రం మనకు ఆ వైపు తిప్పుతూ ఉంది. ఈ ప్రయత్నం వైపు తిప్పుతూ ఉంది శాస్త్రం మనల్ని. కనుక బంధం ఉన్నది, దాన్ని పోగొట్టుకోవాలనేటువంటి ప్రయత్నం కాకుండా బంధం అనేటువంటిది సత్యమా, ఇంతగా ఉన్నదేంటి అనేటువంటి కోణంలో ఆలోచనలు కదులుతూ ఉన్నాయి. ఇది జ్ఞానపరమైనటువంటి ఆలోచన, విశ్వాసాలకు సంబంధించిన ఆలోచన కాదు ఇది. నమ్మకాలకు సంబంధించిన ఆలోచన కాదు ఇది. బిలీఫ్ సిస్టమ్ కాదు ఇది. ఇది కేవలం జ్ఞానానికి సంబంధించింది, జీవితానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి అవగాహన. ఈ కోణంలో ప్రయాణం చేసినప్పుడు ఉన్నదేదో తెలుస్తూ ఉంది. ఆ ఉన్నదేదో అది సత్యం గనక దానికి సంబంధించిన జ్ఞానం సత్య జ్ఞానం. జ్ఞానపరంగా చూసినప్పుడు ప్రధానంగా మన ముందు 3 విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ప్లీజ్, 3 విషయాలు. వీటికి సంబంధించినటువంటి అవగాహన పూర్ణంగా కలగాలి. ఏ తత్వశాస్త్రమైనా వీటిని ప్రసాదించడం కోసమే ఉండాలి. ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించలేకపోతే దాన్ని తత్వశాస్త్రం అని పిలవాల్సిన అవసరమే లేదు. ఏమిటది? నేను, అహమస్మి, నేనున్నాను. నాకు సంబంధించినటువంటి జ్ఞానం నాకు కలగాలి. దిస్ ఫస్ట్ థింగ్. ఏదైతే అహం, నేను అని అంటున్నానో అదే మీ దగ్గరకు వచ్చినప్పుడు త్వం అని పిలువబడుతుంది. ఏదైతే అహం అనేటువంటి పదం చేత ఇక్కడ తెలుస్తూ ఉందో మీ దగ్గరకు వచ్చినప్పుడు త్వం అవుతుంది. త్వం అంటే నీవు, యు. కనుక నేను త్వం అంటున్నాను. మీరు ఆన్సర్ చేసేటప్పుడు త్వమసి, నీవున్నావు అని నేను చెబితే, స్వామీజీ అహమస్మి, నేనున్నాను అని మీరంటూ ఉన్నారు. ఏదైతే నీవు అని నేను పాయింట్అవుట్ చేస్తున్నానో అదే మీ దగ్గరకు వచ్చేటప్పటికి నేనుగా ఉంది. మీరు ఏదైతే నీవు అని నన్నంటూ ఉన్నారో నా దగ్గరకు వచ్చేటప్పటికి నేను అవుతూ ఉంది. కాబట్టి ఆ నేను, నీవు అనేది వ్యక్తులను బట్టి ఆధారపడి ఉందే కానీ మొత్తానికి అది అహం. నా దగ్గర ఏదైతే అహం, నేనున్నాను, అహమస్మి అని తెలుస్తూ ఉందో, త్వమసి, నీవున్నావు అని నేనన్నా, నీ దగ్గరకు వచ్చినప్పుడు అహమస్మి, నేనున్నానని నీవు చెబుతున్నావు. కాబట్టి నీవు ఉన్నావు, నేను ఉన్నాను. ఎలా ఉన్నాను? నేనుగా ఉన్నాను. నీవు స్వామీజీ నేనుగా ఉన్నాను. అదే, దట్స్ ఆల్ రైట్. అహం అస్మి, నేను ఉన్నాను. నాకు సంబంధించిన జ్ఞానం కలగాలి. నాకు సంబంధించిన జ్ఞానం కలగాలి. ఇలా ఉన్నటువంటి నేను ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటూ ఉన్నా, అనుభవాలు గడిస్తున్నా. ఈ అనుభవాలన్నీ ఈ ప్రపంచంలోనే నేను పొందుతూ ఉన్నా. సుఖాలైనా, దుఃఖాలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా ఈ ప్రపంచంలోనే నాకు అందుతూ ఉన్నాయి. కాబట్టి నిరంతరం నాకు అనుభవాల్ని పంచిపెట్టేటువంటి ఈ ప్రపంచం ఒకటి ఉంది, జగత్. ఈ ప్రపంచమే గనక లేకపోతే నేను అనుభవాలను పొందలేను. ప్రపంచం ఉండాలి. స్వప్నంలైనా సరే, నేను కలగన్నప్పటికీ కూడాను నా స్వప్న ప్రపంచం నాకున్నప్పుడే సుఖదుఖ భోక్త, సుఖదుఖాలను నేను అనుభవించేవాడిని అవుతూ ఉన్నాను స్వప్న ప్రపంచంలో. కనుక ఈ జాగ్రత్త ప్రపంచాన్ని నేను చూస్తూ ఉన్నానంటే జాగ్రత్త ప్రపంచానికి సంబంధించినటువంటి అనుభవాల్ని నేను గడిస్తున్నా ఈ ప్రపంచంలో. మీరందరూ అనుభవాలు గడిస్తున్నారు, నేను అనుభవాలు గడిస్తున్నా. అందరికీ అనుభవాలను పంచిపెట్టేటువంటిది ఈ ప్రపంచం. అందరం ఈ ప్రపంచంలోనే అనుభవాలు గడిస్తున్నాం. కానీ మన అనుభవాల మధ్య వైరుధ్యం ఉంది. వివిధములైనటువంటి అనుభవాలు ఉన్నాయి. అనుభవాన్ని అందించే ప్రపంచం ఒకటే అయినా అందరం ఒకే విధమైనటువంటి అనుభవాల్ని ఈ ప్రపంచంలో పొందలేకపోతున్నాం. ప్లీజ్ అండర్స్టాండ్. రెండవది, ఈ ప్రపంచం. వాట్ ఈస్ దిస్ వరల్డ్? ఇది నిరంతరం మార్పు చెందుతా ఉంది. నా కనెక్షన్స్ కూడా ఒకే విధంగా లేవు. ఈ ప్రపంచంలో నేను సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటూ ఉన్నా.
ఇది జగత్, ఇది జాయతే గచ్చతి ఇది జగత్. ఏదైతే వస్తూ పోతూ ఉందో అది జగత్. ఇది నిత్యం మార్పు చెందుతూ ఉంది, పరిణామశీలంగా ఉంది. కనుక ఒకే విధమైనటువంటి అనుభవాల్ని ఎల్లప్పుడూ ఈ ప్రపంచంలో నేను పొందలేకపోతూ ఉన్నా. భిన్నమైనటువంటి అనుభవాలు కలుగుతున్నాయి. కాబట్టి నాకు అనుభవాల్ని నిరంతరం ప్రసాదించినటువంటి ఈ ప్రపంచం ఏంటి? నంబర్ 2. కనుక నేను అహం, ఈ ప్రపంచం ఇదం జగత్, ఈ ప్రపంచం నాకు అనుభవాలు ఇచ్చేటువంటి, దీనికి సంబంధించిన అవగాహన కూడా నాకు కలగాలి. నంబర్ 2. నంబర్ 3, మేమిద్దరమేనా, ఇంకేమన్నా ఉందా ఈ ప్రపంచంలో? మనము ఈ ప్రపంచమేనా? నేను నాకు అనుభవాలను పంచేటువంటి ఈ ప్రపంచమేనా, లేక ఇంకేదన్నా కూడా ఉందా? ఏమో, ఇంకా కూడా ఏదో ఉన్నట్టు కనపడతా ఉంది. అదేదో ఉందని నమ్మకాలతో చాలా మంది చెబుతున్నారు. ఆ నమ్మకాల యొక్క ముసుగులోకి మనం పోవడానికి మనకి ఇష్టం లేదు. జ్ఞానపరంగా చూచినప్పుడు ఈ సృష్టిలో నియమం తెలుస్తూ ఉంది. నియతి, ఇట్స్ నియతి. నియతి అంటే ఆర్డర్. ఎప్పుడైతే ఒక నీతి తెలుస్తూ ఉందో దాని వెనక నియంత ఉన్నాడు అని అర్థం. ఎందుకని? ఎక్కడైతే ఆర్డర్ ఉంటుందో, నియతి ఉంటుందో, నియంత లేకుండా నీతి వచ్చేందుకు అవకాశం లేదు. చిన్న వస్తువు తీసుకున్నా, మీరు ఒక సైకిల్ తీసుకున్నారనుకోండి, అది సృష్టి. సైకిల్ అనేది సృష్టి. ఎందుకు సైకిల్ సృష్టి అని అంటే అది ఎక్కడ ఏది ఉండవలసిందో ఆ విధంగా ఉంది. సృష్టి అనేటువంటి విషయంలో ప్రధానంగా 4 విషయాలు ఉంటాయి. ఒక పద్ధతి ఉండాలి, నంబర్ 1. ప్రయోజనం ఉండాలి, నంబర్ 2. అందం ఉండాలి, నంబర్ 3. అర్థం ఉండాలి, నంబర్ 4. ఈ 4 ఉంటేనే సృష్టి. కాబట్టి ఒక సైకిల్ చూచారనుకోండి, సైకిల్లో సీట్ ఎక్కడ ఉండాలని అక్కడ ఉంది, వెల్ ప్లేస్డ్. సైకిల్ ఎంత హైట్ ఉండాలని అంత హైట్ ఉంది. క్యారియర్ ఎక్కడ ఉండాలన్న క్యారియర్ అక్కడ ఉంది. ఫెడల్ ఎక్కడ ఉండాలని అక్కడ ఉంది. చక్రాలు ఎలా ఉండాలని అలా ఉన్నాయి. హ్యాండిల్ ఎట్లా ఉండాలని అట్లా ఉంది. హ్యాండిల్ దగ్గరనే బ్రేక్ ఉండాలి, ఇంకో దగ్గర ఉంటే అవకాశం లేదు, అక్కడే ఉంది. బెల్ల కూడా అక్కడే ఉంది. ఇవన్నీ చూసినప్పుడు ఈ సైకిల్ తయారు చేసినటువంటి వాడు ఎవరో? యోయత్ కర్త. సైకిల్ కర్త ఎవరో? ఆ సైకిల్ని తయారు చేసిన వాడికి సైకిల్కి సంబంధించిన జ్ఞానం ఉంది, లేకపోతే తయారు చేయలేడు. యోయత్ కర్త సతజ్ఞ. న్యాయశాస్త్రం. ఎవడైతే దాని కర్త ఉన్నాడో అటువంటి కర్తకి దానికి సంబంధించిన జ్ఞానం ఉంది, ఉన్నప్పుడే తయారు చేయగలిగాడు. కనుక ఈ ప్రపంచంలో ఎక్కడ చూచినా ఒక నియతి కనపడుతూ ఉంది గనక, ఆర్డర్ కనపడుతూ ఉంది గనక, సైకిల్ని ఎవరు తయారు చేశారనేది నాకు తెలియకపోవచ్చేమో కానీ ఎప్పుడైతే నీతి ఉందో, నీతి ఉన్న చోట నియంత ఉండాలి. ఘటః అస్తి, ఘటకర్త అస్తి. కుండ ఉంది, దాని ప్రయోజనం తెలుస్తూ ఉంది. కుండ ఏమి కుండది? నీళ్ల కుండ. నీళ్ల కుండ గనక 6 అడుగులు ఎత్తి పెట్టలేదు. 6 అడుగులు ఎత్తు కనుక కుండను పెట్టుంటే నువ్వు నిచ్చెనేసుకొని దిగాల్సి వచ్చి ఉండేది మంచినీళ్లు తీసుకోవడానికి. కనుక నువ్వు ముంచుకోవడానికి కుండ ఎంత సైజులో ఉండాలో తనకు తెలుసు. ఒకవైపే పెట్టాడు దానికి రంధ్రం. ఎందుకని? నీళ్లు నిలవాలి గనక. 2 వైపులా గనక రంధ్రాలు పెట్టుంటే అది కుండ కాదు, కప్పుకుంటే మృదంగం అవుతుందేమో. కనుక ఏది ఎట్లా ఉండాలి అనేటువంటిది నియంతకు తెలుసు, కర్తకు తెలుసు. ఏ వస్తువుని ఎవరు సృష్టించినా అది ఎందుకు తయారు చేశాడో, దాని ప్రయోజనం ఏమిటో అవన్నీ కూడా కర్తకు తెలుసు. కనుక ఈ ప్రపంచంలో ఎప్పుడైతే నియమాలు గోచరిస్తూ ఉన్నాయో ఈ నియతి వెనుక నియంత ఉన్నాడు. కనుక నేను ఈ ప్రపంచమేనా, లేక దీని వెనక ఇంకేదన్నా ఉందా? పరాత్మ ఇతి. లేదండి భగవంతుడు కూడా ఉన్నాడు. సరే, అన్ని మతాలు చెప్తాయి, అది వేరే విషయం. దీన్ని మనం ఈవినింగ్ సబ్జెక్ట్లో కూడాను డిస్కస్ చేస్తాం డీటెయిల్డ్గా. ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలో నేను అహం జీవః, నేను అనుభవాలు గడించేటువంటి ఈ ప్రపంచం జగత్. ఇక్కడ ఒక నియమం ఉంది గనక, నీతి ఉంది గనక దీని వెనక నియంత పరమాత్మ. ఈ మూడిటికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఇస్తేనే తత్వశాస్త్రం, లేకపోతే అది ఏదో శాస్త్రం. నేనేంటి, ఈ ప్రపంచం ఏమిటి, దీని వెనక ఉండేటువంటి భగవంతుడు ఏమిటి, ఈ మూడిటికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తేనే అది తత్వశాస్త్రం. See that? ఆరభ్యతే జీవ జగత్ పరాత్మేతి. సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. ఆరభ్యతే, అసలు స్టార్టింగ్ ఎట్లా దీని ఎంక్వైరీ అంటే జీవ జగత్ పరాత్మ ఇది ఆరభ్యతే. శాస్త్రం ఇట్లా ప్రారంభం. కనుక నేనెవరు? జీవ జగత్, నాకు అనుభవాలు ఇచ్చేటువంటి ఈ ప్రపంచం ఏంటి? పరాత్మ, దీని వెనక ఒక పరమాత్మ ఉన్నాడా? భగవంతుడు ఉంటే ఆయన ఎవరు? ఆయనకి సంబంధించిన అవగాహన ఏమిటి? ఈ మూడిటికి సంబంధించినటువంటి అవగాహనని పూర్ణంగా ఇవ్వగలిగేదే తత్వశాస్త్రం. ఓకే, అంటే ఈ మూడు వేరుగా ఉన్నాయా లేక ఒకటేనా? నెక్స్ట్, ఈ మూడు ఒకటే అయితే
మూడుగా ఎందుకు చెప్పబడుతూ ఉన్నాయి? లేక ఈ మూడుగా ఉన్నప్పుడు సత్యం ఏది? ఈ మూడిట్లో ఏది సత్యం? వీటికి సంబంధించిన అవగాహన పూర్ణంగా ఇవ్వడం తత్వశాస్త్రం అయితే, ఉద్దేశం అయితే, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఉండేటువంటి మతాలు కానీ, ప్రపంచంలో మహామేధావులుగా ఆవిర్భవించినటువంటి తత్వవేత్తలు కానీ ఈ మూడిటిని గురించి సమగ్రంగా చర్చించలేకపోయారు అనేది నిర్వివాదాంశం. ఈ మూడిటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహన ఒక వేదంలో తప్ప ఇంకొక చోట లభ్యమయ్యే అవకాశమే లేదు. వేదాంతంలో తప్ప ఇంకో చోట లభ్యమయ్యే అవకాశం లేదు. వేదాంతం అంటే ఉపనిషత్తులని అర్థం. ఉపనిషత్తుల్లోనే ఉంది దీనికి సంబంధించినటువంటి జ్ఞానం. పూర్ణంగా ఉపనిషత్తుల్లో ఉందే తప్ప మిగతావన్నీ కూడా వాళ్ళ అనుభవాలు, అభిప్రాయాలు ఇవే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు. ఈ ఉపనిషత్తుల్లో ఏ వేదాంత తత్వం అయితే చెప్పబడిందో, ఈ మూడిటికి సంబంధించిన అవగాహన ఏదైతే పూర్ణంగా ఉందో, జీవ జగత్తు పరమాత్మ, దానికి సంబంధించినటువంటి విషయాన్ని సూక్ష్మంగా చర్చించేటువంటి గ్రంథం దక్షిణామూర్తి స్తోత్రం. ఇది వేదాంతం యొక్క సారం. జీవ జగత్ పరాత్మల యొక్క పూర్ణత్వం, పూర్ణ అవగాహన ఈ స్తోత్రంలో మనకు లభ్యమవుతుంది. ఇందులో 10 శ్లోకాలు ఉన్నాయి. శంకరాచార్య స్వామి ఈ గ్రంథాన్ని రచించాడు అని చాలామంది అభిప్రాయం. ఏదో 1%, 2%, 5% కాదనే వాళ్ళు కూడా ఉన్నారు దీని మీద. ఆ వివాదం ఇప్పుడు మనకు అనవసరం. నా వరకు నేను పూర్ణంగా నమ్ముతున్నాను దీన్ని శంకరాచార్యుల వారి యొక్క గ్రంథము అని. ఎందుకంటే వారి శైలి చెబుతుంది. రచనలో ఒక శైలి ఉంటుంది. ఆ శైలిని బట్టి కూడా చెప్పొచ్చు. పైగా ఆ మహాత్ముడు ఉన్నటువంటి రోజుల్లోనే ఈ గ్రంథం మీద అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం కూడా రావడం వల్ల శంకరాచార్యుల వారి శిష్యులలో ఒకరైనటువంటి సురేశ్వరాచార్యులు వార్తికాకారుడు, ఆయన మానసోల్లాసం అనేటువంటి వ్యాఖ్యానాన్ని ఈ గ్రంథం మీదనే రచించడం వల్ల సంస్కృతంలో అదొక అందమైనటువంటి వ్యాఖ్యానం. మధ్య మధ్యలో అవసరమైనప్పుడు నేను దాన్ని మీకు కోట్ చేస్తూ చెబుతాను, మానసోల్లాసం కూడా. కనుక ఇది శంకరుల వారి కృతి అని నా యొక్క దృఢమైనటువంటి అభిప్రాయం. దక్షిణామూర్తి స్తోత్రం 10 శ్లోకాలున్నాయి. మొదట ధ్యాన శ్లోకాలున్నాయి మీ దగ్గర. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమిభాగే నిషన్నం సకల మునిగణానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖ ఛేదదక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. దక్షిణామూర్తి, మూర్తి అని అన్నప్పుడు రూపం అని అర్థం. ఇది సగుణ బ్రహ్మ విషయం. మూర్తి అంటే, మూర్తి అన్న చోట ఎక్కడైనా రూపవైభవం ఒకటి, స్వరూప వైభవం ఒకటి. ప్లీజ్, ఆ మూర్తిని చూడగానే రూపం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ రూపం ప్రసన్నంగా ఉండొచ్చు, కానీ అర్థం చేసుకునే కొద్దీ రూపంలో స్వరూపం తెలుస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఇట్లాగే ధ్యాన మంత్రాలు ఉంటాయి. ధ్యానమూర్తి, పరమాత్మని ధ్యానించడం. రాముడి దగ్గరకు వచ్చామనుకోండి, శ్రీరాఘవం అంటూ మొదలు పెడతాం మనం. కనుక శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం అంటూ మనం ధ్యానిస్తూ ఉంటే ఆ రూపం మనలో నిలుస్తూ ఉంటుంది, స్వరూపం కూడా తెలుస్తూ ఉంటుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అంటూ విఘ్నేశ్వరుణ్ణి ధ్యాన శ్లోకంతో మనం ధ్యానిస్తూ ఉంటాం.
అలాగే శాంతాకారం భుజగ శయనం అని విష్ణు సహస్రనామం దగ్గరకు వచ్చామనుకోండి, కనుక అక్కడ శేషసాయి మీద ఉండేటువంటి అనంత శయనుడిగా ఉండేటువంటి విష్ణుమూర్తి మనకు గోచరిస్తూ ఉండినా అదంతా రూప వైభవం. ఆ రూప వైభవాన్ని ధ్యానించడంలో స్వరూప వైభవం కూడా తెలుస్తూ ఉంటుంది. శాంతాకారం భుజగ శయనం, హాయిగా ఉన్నప్పుడు అందరూ ఆనందంగా ఉండొచ్చు. భుజగ శయనం శాంతాకారం, పాముల మీద పడుకొని ఉండేటప్పుడు కూడా ఆనందంగా ఉండగలగడం అనేది ఆయనకొక్కడికే కానీ మనకు కాదు. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం. కాబట్టి నాభియందు పద్మం కలిగినటువంటి వాడు, పద్మంలోనే బ్రహ్మ ఉన్నాడు కనుక సృష్టి కూడా ఆయన నుంచి ఆవిర్భవించింది. సురేశం, దేవతలకు ప్రభు. విశ్వాధారం, ఈ జగత్తుకు ఆధారమైనటువంటి వాడు. చూడండి ఎంత ధ్యానము. ఏ ఒక్క పదాన్ని తీసుకున్నా కూడా నువ్వు కొన్ని ఉపన్యాసాలు చెప్పొచ్చు, దాని మీద కొన్ని ప్రవచనాలు చేయొచ్చు. విశ్వాధారం, గగన సదృశం. కాబట్టి ఆయన్ని పోల్చాలి అంటే ఈ ప్రపంచంలో సర్వవ్యాపకుడు గనక విష్ణువు, వ్యాపనశీలం, సమస్తంలో వ్యాపించి ఉండేవాడు కనుక ఆల్ పర్వేసివ్. అటువంటి వాడిని పోల్చాలనుకునేటప్పుడు రెండవ వస్తువు ఈ ప్రపంచంలో నాకు గోచరించడం లేదు, ఆకాశం తప్ప. గగన సదృశం, మేఘవర్ణం, శుభాంగం, లక్ష్మీకాంతం, కమల నయనం, యోగి హృత్ ధ్యానగమ్యం. యోగులు తమ హృదయాల్లో ఎవరినైతే ధ్యానిస్తూ ఉన్నారో, ధ్యానం ద్వారా ఏ ధ్యేయమూర్తినైతే పొందుతూ ఉన్నారో, యోగి హృత ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం ఫలం. కాబట్టి ఈ సంసారం అనేటువంటి దాన్ని, బంధాన్ని పోగొట్టేటువంటి వాడు. వందే విష్ణుం భవభయహరం సర్వలోక ఏకైకనాథం. కాబట్టి ఆయనే ప్రభు, ఇంక రెండవడు వాడు కానే కాదు. సర్వజ్ఞుడైనటువంటి వాడు, సర్వశక్తిమంతుడు. జస్ట్ అండర్స్టాండ్. కనుక విష్ణుమూర్తి యొక్క రూపాన్ని ధ్యానించడంలో ఆయన స్వరూపం కూడా మనకు తెలిసి వస్తూ ఉంది. అట్లాగే దక్షిణామూర్తి, ఇక్కడ రూప వైభవం, స్వరూప వైభవం రెండూ తెలిసిపోతూ ఉన్నాయి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, ఇది చాలా జటిలమైన గ్రంథం. మనసు పెడితే సులభంగా హాయిగా అర్థమయ్యే గ్రంథం. చెప్పేవాళ్ళ కన్ఫ్యూజన్ లేకపోతే హాయిగా అర్థం అవుతుంది వినేవాళ్ళకి మనసుంటే. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, అసలు మొదలే స్టార్టింగే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మతత్వం, ఆ దక్షిణామూర్తి స్వరూపం ఏదైతే ఉందో మౌన వ్యాఖ్య. ఇక దీనికి రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు, ప్రవచనాలు. ఏమిటో తెలుసా? సత్యం అనేది వాక్కుతో చెప్పేది కాదు గనక, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. దేనినైతే మనసు ఊహించలేదో, వాక్కు తెలుసుకోలేదో, పరిమితమైనటువంటి మనోవాక్కులు అపరిమితమైనటువంటి పరబ్రహ్మాన్ని తెలుసుకునే అవకాశం లేదు గనక నోటితో చెప్పేందుకు అవకాశం లేదు. అందుకని దక్షిణామూర్తి మౌనంతో వ్యాఖ్యానించాడు అని. ఇదే గనక యథార్థం అయితే ఈ ప్రపంచంలో మగవాళ్ళందరూ గురువులై కూర్చుంటారు. అదే వచ్చిన నోరుండి మాట్లాడే వాళ్ళతోనే మన ప్రాణాలు పోతూ ఉన్నాయి. నోళ్ళుండి ప్రవచనాలు చేస్తూ జ్ఞానం లేకుండా ప్రవచనాలు చేసే వాళ్ళతోనే సమాజం ఒకవైపు మలిన పడిపోతా ఉంది. ఇక మగవాళ్ళు కూడా గురువులైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే గనక వాస్తవం అయితే 10 శ్లోకాలు ఎందుకు అయిపోయింది ఇక్కడికే. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. కనుక మౌనం అనేటువంటిది స్వరూపం. మౌనం అనేటువంటిది స్వరూపం, రూపం ద్వారా వ్యక్తం అవుతూ ఉంది. చెప్తాను మీకు. అగోచరం తథాగమ్యం నామ రూప వివర్జితం నిశ్శబ్దం తు విజానీయాత్ స్వభావాత్ బ్రహ్మ పార్వతి. స్కంద పురాణంలో శివుడు పార్వతికి చెప్పింది. శివుడు అంటే దక్షిణామూర్తి, ఈయనే స్వయంగా ఆవిడికి చెప్పాడు. ఏమిటంటే అగోచరం, ఇంద్రియ గోచరం కానటువంటిది, అంటే ప్రత్యక్షాది ప్రమాణాలకు అందనటువంటిది. తథా అగమ్యం, అగమ్యమైనటువంటిది, ఇదమిద్ధంగా నిర్ణయించలేం, మనసుతో నిర్ణయించలేనిటువంటిది. సో దట్ నామరూప వివర్జితం. ఈ నామరూపాత్మకమైనటువంటి ప్రపంచం తెలుస్తుంది. ఇంకా మీకు శ్లోకాలు స్టార్ట్ అయితే ఇదంతా అర్థమవుతుంది. కానీ అది సత్యస్వరూపమైనటువంటిది. నామరూపాలు మార్పు చెందుతూ ఉంటాయి, కానీ అది మార్పు చెందినటువంటి నిర్వికార సత్తా స్వరూపం. నామరూప వివర్జితం, అదే నిశ్శబ్దం. నిశ్శబ్దం తూ విజానీయాత్. పార్వతి, దాన్ని నిశ్శబ్దంగా తెలుసుకోవాలి. ఏది? పరబ్రహ్మ స్వరూపం. అంతేగాని నువ్వు నిశ్శబ్దంగా కూర్చుంటాను, మౌనంగా వ్యాఖ్యానం చేస్తానని, మౌనం అనే వ్యాఖ్యానం లేనేలేదు, మౌనం స్వరూపం. కాబట్టి చెబితేనే వస్తుంది కానీ జ్ఞానం శబ్ద ప్రమాణం. ఇది ప్రమాకరణం, ప్రమాణం. జ్ఞానం కలగాలి శబ్దము ద్వారా. గురువు అందిస్తే జ్ఞానం కలగవలసిందే గాని ఇంకొక విధంగా కలిగేందుకు అవకాశం లేదు. కనుక మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. గురువు ఎవరైతే కూర్చొని ఉన్నాడో ఆయన యువకుడు. తర్వాత వస్తుంది చెప్తాను.
వృద్ధా శిష్య గురుర్యువ గురుర్యువ గురు యువ యువానం యువకుడు అంటే దక్షిణామూర్తి యువకుడుగా కనపడుతున్నాడు అని అర్థం. యువకుడు అంటే దాని అర్థం ఏంటంటే యంగని కాదు. ఎప్పుడైతే యవ్వనం వచ్చిందో యవ్వనం అలాగే ఉండేందుకు అవకాశం లేదు. ఏ దశ అయినా మార్పు చెందుతూ ఉంటుంది. బాల్యం యవ్వనం అయింది, యవ్వనం వార్ధక్యం కావాల్సిందే. కానీ యువానం యువకుడుగా కనపడుతూ ఉన్నాడంటే కాల పరిధిలోకి రావడం లేదని అర్థం. దట్స్ ది మీనింగ్ ఇంప్లైడ్. కాల పరిధిలోకి రాడు. కాలం ఎవరినైనా మార్పు చేస్తూ పోతుందే గాని, కాబట్టి నా దేహం ఉంది, ఎప్పుడూ ఒకే విధంగా నేను ఉండలేను. కానీ ఆయన మాత్రం యువానం, యువకుడు. యువకుడు అంటే ఏమిటి? కాల పరిధిలో లేడు. కాలం దేన్నైనా కబలిస్తుందేమో గాని దక్షిణామూర్తిని కబలించలేదు. కారణం ఏమిటి? ఆయనే కాలానికి ఆధారంగా ఉన్నాడు గనక. కాలం అనేటువంటిది భావన, కాలానికి ఆధారమైనటువంటి వాడు దక్షిణామూర్తి. యువానం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై. కాబట్టి వరిష్ఠులైనటువంటి వాళ్ళు వర్షిష్ఠ అంతే వసత్ ఋషిగణై బ్రహ్మనిష్టై ఆవృతం ఇత్యర్థ. అన్వయం అంతే వసత్ అంతే వాసినః ఇత్యర్థ. అంటే గురు సమీపే వాసినః ఇది. గురువుకు దగ్గరగా కూర్చొని ఉండేటువంటి వాళ్ళు అంతే వసత్ అంతే వాసినః. ఆచార్యే వాసినః సమీపే, ఆచార్య సమీపే వాసినః, గురు సమీపే వాసినః. కాబట్టి గురువుకు దగ్గరగా ఎవరైతే కూర్చొని ఉన్నారో ఎవరు వాళ్ళు? ఋషిగణై సనకాది ఋషిగణై బ్రహ్మనిష్టై ఆవృతం. వాళ్ళ చేత చుట్టూ వాళ్ళు కూర్చొని ఉన్నారు. మధ్యలో దక్షిణామూర్తి ఉన్నాడు, స్టార్ట్ చేస్తున్నాడు బోధ. ఇది మనకు ధ్యానమూర్తి ప్లీజ్. కాబట్టి సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత వీళ్ళు నలుగురు మహర్షులు. ఈ మహర్షులకు జరిగిన వాళ్ళకు అందించినటువంటి బోధ ఇది దక్షిణామూర్తి స్తోత్రం. కనుక శివుడు దక్షిణామూర్తిగా ఆసీనుడై ఋషిగణై బ్రహ్మనిష్టై సనకాది ఋషిగణై ఆవృతం వాళ్ళ చుట్టూ కూర్చొని వినడానికి సంసిద్ధంగా ఉంటే అక్కడ బోధ చేస్తూ ఉన్నాడు. ఆచార్యేంద్రం ఆచార్యేంద్రం ఆచార్యాణం గురుణాం ఇంద్రః ఇత్యర్థ. ఆచార్యేంద్రం ఆచార్యులకు గురు, ఆచార్యులకు ఆచార్యుడు. ప్లీజ్ బాగా అర్థం చేసుకో. ఎవడు ఆచార్యుడు? గురువు. గు అంటే అంధకారం, రు అంటే పోగొట్టేవాడు, గుకారహ అంధకారహ, రుకారహ తన్నివర్తకః, అది వేరే విషయం. గురువు అన్నప్పుడు ఆచార్యేంద్రం గురువులకు గురువు అంటే అందరు గురువుల కన్నా గొప్పవాడు అని వ్యాఖ్యానం చేస్తుంటారు. అందుకని ప్రత్యేకించి చెప్తున్నాను నేను. ఒక గురువు కన్నా ఒక గురువు గొప్పవాడన్నంత అజ్ఞానం ఇంకోటి లేదు ఈ ప్రపంచంలో. ఎందుకని? జ్ఞానం ఒక్కటే. జ్ఞానం అందక ముందు డిఫరెన్సెస్ ఉండొచ్చేమో కానీ జ్ఞానం అందిన తర్వాత ఆయన జ్ఞానము వేరు, ఈయన జ్ఞానము వేరు అని అనుకునే అవకాశమే లేదు. గనక మీకు నాకు జ్ఞానం వస్తే దక్షిణామూర్తికి మనకు డిఫరెన్స్ లేదు. జ్ఞానం ఒక్కటే. కాబట్టి గురువులలో గొప్పవాడు తక్కువవాడు తరతమ భేదాలు ఉండేందుకు అవకాశమే లేదు. కనుక ఆచార్యేంద్రం అంటే ఏమిటంటే చాలా మంది గురువులు ఉన్నారు, వాళ్ళందరికన్నా గొప్పవాడు దక్షిణామూర్తి అని కాదు. ప్లీజ్, ఎవరు గురువులున్నా ఎవరికి జ్ఞానం ఉన్నా ఈ ప్రపంచంలో జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారే గాని వాళ్ళు జ్ఞానానికి మూలం కారు. అది తమాషా. అండర్స్టాండ్ ది పాయింట్. జ్ఞాన మూలం వాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర నుంచి కాదు జ్ఞానం ప్రారంభమైంది. జ్ఞానం వాళ్ళ దగ్గర ఉండొచ్చు. అదేమిటి స్వామీజీ? ఎస్, నా గురువు ఉన్నాడు, ఆయన జ్ఞానం ఉంది, ఆయన నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఓకే. కానీ ఆయన పుట్టక ముందు కూడా చాలా మంది జ్ఞానులు ఉన్నారు ఈ ప్రపంచం. జ్ఞానం మూలం ఈయన కాదు. ఈయన ఈ జగత్తుకు రాకముందే చాలా మంది గురువులు ఉన్నారు, వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది లేదా? కాబట్టి నా గురువుగా గురువు ఉన్నాడు, ఈయన పుట్టక ముందే. ఆయనకు గురువు ఉన్నాడు, ఆయనకి గురువు ఉన్నాడు. ఇలా పోయినప్పుడు ఎవరి దగ్గర ఉండిందండి జ్ఞానం? ఇప్పుడు ఈయన దగ్గర ఉంది. ఈయన లేకముందు జ్ఞానం లేదా ప్రపంచంలో? జ్ఞానం లేదా ప్రపంచంలో? ఉన్నారు. వాళ్ళకు ముందు వాళ్ళకు ముందు వాళ్ళకు ముందు వాళ్ళకు ముందు ఇలా పోయినామనుకోండి, ఆది గురువు ఎవరు అనే ప్రశ్న పడిపోతుంది. ఆది గురువు ఎవరు అంటే ఎవరున్నారో ముందు ఆయనే. సృష్టికి ముందు ఎవరున్నారు? సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీతి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ.
ఇదం అగ్రే సృష్టి ప్రాక్, ఈ సృష్టికి ముందు ఎవరు లేరు, పరబ్రహ్మం తప్ప. ఆయన నుంచే సృష్టి ఆవిర్భవించి ఉండాలి. కనుక ఆది గురువు ఎవరంటే ఆది దేవుడే ఆది గురువు. హీ ఈస్ దక్షిణామూర్తి. అండర్స్టాండ్ ది పాయింట్. కనుక జ్ఞానం ఎవరికైనా అందుండొచ్చేమో గాని జ్ఞానం ఎవరి దగ్గర ఉండింది అని అంటే పరమాత్మ దగ్గరే ఉండాలి. పరమాత్మ దగ్గర లేకుండా మధ్యలో గనక నా గురువు దగ్గర గనక జ్ఞానం పుట్టి ఉంటే కాలంలో పుట్టిందని అర్థం. జ్ఞానం గనక కాలంలో పుడితే కాలంలోనే పోతుంది. కాలంలో ఏది ఆవిర్భవించినది కాలగతం అయిపోతుంది. కనుక అంతకు ముందే ఉంది. అంతకు ముందు ఎక్కడుంది? పరమాత్మ దగ్గరే ఉంది. ఒక్క పాయింట్ మీరు చెప్పండి, సృష్టి జరిగి ఉండొచ్చేమో గాని పరమాత్మ సృష్టింపబడ్డా? పరమాత్మ సృష్టి చేశాడా లేక పరమాత్మని ఇంకెవరైనా సృష్టి చేశారా? పరమాత్మను ఎవరైనా సృష్టి చేసి ఉంటారు అనుకోండి, అప్పుడు ఆయన పరమాత్మ అవుతాడు, ఈయన కాదు. మరి ఆయన్ని సృష్టించిన వాళ్ళు ఎవరు? ఇన్ఫినిట్ రిగ్రెస్. అందుకని పరమాత్మ సృష్టింపబడ్డవాడు కాడు, ఆయన వలనే ఈ సృష్టి జరిగింది. పరమాత్మ ఎప్పుడైతే సృష్టింపబడ్డవాడు కాడో, ఇప్పుడు మీకు అర్థమైపోతా ఉంది. పరమాత్మ ఎప్పుడైతే సృష్టింపబడలేదో జ్ఞానం కూడా సృష్టింపబడింది కాదు. ఇది ఇంపార్టెంట్. జ్ఞాన ఈజ్ నాట్ క్రియేటెడ్. చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం కాకపోతే దక్షిణామూర్తి స్తోత్రం అంతా గందరగోళంగా ఉంటుంది. జ్ఞానము సృష్టింపబడింది కాదు, జ్ఞానము ఉన్నదే. ఉన్నది తెలియబడుతూ ఉంది. అండర్స్టాండ్? ఉన్నది తెలియబడుతూ ఉంది. జ్ఞానము లేదు నా దగ్గర, అప్పుడేముంది? అజ్ఞానం ఉంది. సింపుల్. ఘటః అస్తి, కుండ ఉంది. ఆ జ్ఞానం నాకు లేదనుకోండి. ఎందుకంటే ఇట్లాగే జ్ఞానం పొందాం జీవితంలో. కుండ కూడా తెలియదు మనకు, గ్లాస్ కూడా తెలియదు. చిన్నప్పుడు నేను పిల్లవాడుగా ఉండేటప్పుడు మా అమ్మ చెప్పుంటుంది, అమ్మాయి ఆ కుండ ఇలా తీసుకొనిరా అన్నప్పుడు మా ఇంట్లో ఒకరు కుండ తీస్తూ ఉంటే చిన్న పిల్లవాడుగా నేను చూచుంటాను, అబ్జర్వ్ చేసి ఉంటాను. ఓహో, ఆమె కుండ తీసుకురా అన్నది ఏమిటది అని చూసుంటాను. ఈ అమ్మాయి కుండ తీసుకొని పోవడం చూచుంటాను. ఓహో, దిస్ ఈజ్ పాట్, ఇది కుండ అంటే. అట్లా నాలెడ్జ్ వచ్చింది. ఈ ప్రపంచంలో ఏదైనా అలాగే వచ్చాయి. తెలియనివి తెలుస్తూ వచ్చాయి. తెలియక ముందు ఏముంది? నాకు తెలియనంత మాత్రాన కుండ లేకుండా పోలేదు. ఘటః అస్తి, కుండ ఉంది. ఘట అజ్ఞానం అస్తి. ఇది పాయింట్. కుండ ఉంది, కుండకు సంబంధించిన అజ్ఞానం నా దగ్గర ఉంది. ఓకే, నా దగ్గర అజ్ఞానం ఉంది. కుండ అంటే నాకు తెలియడం లేదు. కుండకు సంబంధించిన అజ్ఞానం ఉంది. ఇంకోసారి సంబంధించిన జ్ఞానం ఉండొచ్చు. ఘటః అస్తి, ఘట అజ్ఞానం అస్తి. ఇప్పుడు ఏం కావాలి? ఇది పోవాలి. పోవాలంటే ఎలా పోవాలి? ఘట జ్ఞానం ప్రాప్య ఘట అజ్ఞానం నశ్యతి. కుండ అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు కుండకు సంబంధించిన అజ్ఞానం పోతుంది. ఏదైనా ఇంతే ఈ ప్రపంచాల్లో. ఆత్మ అస్తి, ఆత్మజ్ఞానం అస్తి, ఆత్మజ్ఞానం ప్రాప్య ఆత్మజ్ఞానం నశ్యతి. వెరీ క్లియర్. కాబట్టి ఆత్మ ఉంది, నాకు తెలియడం లేదు. ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది. గురువు జ్ఞానాన్ని బోధిస్తాడు, జ్ఞానం వచ్చింది, ఆత్మ ఏమిటో తెలిసింది. కనుక అంతవరకు అజ్ఞానం ఉంటే జ్ఞానం కలగడం వల్ల అజ్ఞానం పోతూ ఉంది. వెలుగు వస్తూ ఉంటే చీకటి ఎట్లాగైతే పోతూ ఉందో జ్ఞానం వస్తూ ఉంటే అజ్ఞానం పోతూ ఉంది. అంతేగాని జ్ఞానం నాకు రావచ్చేమో గాని నాకు వచ్చినంత మాత్రాన జ్ఞానం ఇక్కడ సృష్టించలేదు. జ్ఞానం ఉన్నదే. అండర్స్టాండ్ ది పాయింట్. జ్ఞానం ఉన్నదే. ఎందుకని? జ్ఞానం పరమాత్మ దగ్గర ఉంది గనక. పరమాత్మ ఎప్పుడైతే సృష్టింపబడలేదో ఆయన దగ్గర జ్ఞానం ఉంది. ఆయన దగ్గర జ్ఞానం లేకపోతే ఇంకా ఆయన ఏం చేసి ఉంటాడు? సృష్టి. సర్వజ్ఞ, సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ. జ్ఞః, తెలుసుకునేటువంటి వాడు. సర్వం విదితం అవిదితం, తెలిసింది తెలియంది, నీకు నాకు తెలిసింది తెలియంది ఈ ప్రపంచంలో ఉండొచ్చేమో గాని పరమాత్మకు అన్నీ తెలుసు. సర్వజ్ఞ, అటువంటి వాడు జ్ఞానపూరితమైనటువంటి వాడు. తాను ఉన్నాడు, జ్ఞానం ఉన్నది. తాను సృష్టింపబడలేదు, జ్ఞానం సృష్టింపబడలేదు, ఉన్నదే. ఓకే, కాబట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇది డిస్కవరీ. తెలుసుకుంటూ ఉన్నాం ఈ ప్రపంచం. ఇప్పుడు మీకు ఒకటి అర్థమైపోతుంది. ఎవరు ఏది సృష్టించలేదు ఈ ప్రపంచంలో. అండర్స్టాండ్ ది పాయింట్. ఏది ఉన్నది తెలుసుకోవడమే గాని నేను ఇది సృష్టించానని చెప్పేవాడు లేనేలేడు ఈ ప్రపంచంలో. ఎందుకో తెలుసా? నేను ఇది సృష్టించాను అంటే ఆ జ్ఞానం ఇంకొకరికి లేకుండా ఉండాలి. ఏమండి, నేనండి దీని కర్తని, నేను సృష్టించింది. ఏది? భూమికి ఆకర్షణ శక్తి ఉందని. న్యూటన్. నిజమే. అంతకుముందు లేదా? భూమికి ఆకర్షణ శక్తి న్యూటన్తోనే స్టార్ట్ అయింది. అది కాదు.
అంతకుముందే ఉన్నదాన్ని న్యూటన్ తెలుసుకున్నాడేమో కానీ న్యూటన్ కింద పడ్డప్పుడు కాదు భూమికి ఆకర్షణ శక్తి వచ్చింది. బాగా అర్థం చేసుకో. ఇప్పుడు న్యూటన్ తెలుసుకున్నాడు అనుకోండి, నేను వచ్చి చెప్తాను భూమికి ఆకర్షణ శక్తి అని ఉందని నేను కనుక్కున్నాను అని అంటే నాకు సన్మానం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? ఏమండి స్వామీజీ తెలుసుకున్నాడట భూమికి ఆకర్షణ శక్తి ఉందని, సన్మానం చేస్తాం. ఏంటి ఆయనకి సన్మానం చేసేది? న్యూటన్ ఎప్పుడో చెప్పాడు కదా అని. కాబట్టి న్యూటన్కి సన్మానం చేయాలనా? నేను న్యూటన్ కన్నా ముందే తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక జ్ఞానం అనేటువంటిది సృష్టింపబడేటువంటిది కాదు. జ్ఞానం అనేటువంటిది ఉన్నది. ఎప్పుడైతే పరమాత్మ దగ్గర జ్ఞానం ఉన్నదో, నేను సృష్టించానని ఎవ్వడు ఈ ప్రపంచంలో చెప్పడానికి లేదు. ఇంకొకరి గనక జ్ఞానం లేకపోతే ఇది నేను క్రియేట్ చేశానండి అనొచ్చు. ఇంకొకరి దగ్గర ఉంది, ఆ ఉన్నవాడు పరమాత్మే, అంతే. ఆయన సర్వజ్ఞ. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం. కరకలిత చిన్ముద్రం కాబట్టి చేతి ద్వారా అభినయిస్తూ ఉన్నాడు. చిన్ముద్ర. ప్లీజ్ సీ దిస్. చిన్ముద్ర. చిన్ముద్ర అన్నప్పుడే చిత్ ముద్ర, చిన్ముద్ర, ఇది జ్ఞానముద్ర. జ్ఞానముద్ర అంటున్నాడు గనక అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది ఒక్క అభినయం కాదు. అర్థమవుతుంది? చిన్ముద్ర కేవలం ముద్ర గనకైతే వేరే విషయం. అది దేనికైనా పనికొస్తుంది, రాష్ట్రపతి పదవి వరకు. ఆ ముద్ర కాదు ఇది. ఇది వేరు. ఇది చిన్ముద్ర, జ్ఞానముద్ర. ఇది సిదేశ్, ఇది జ్ఞానముద్ర. కరకలిత చిన్ముద్రం. ఆనందమూర్తిం, ఆనంద రూపం. పాఠాంతరం అది. కొన్నిట్లో ఆనందమూర్తిం అని ఉంటుంది, కొన్నిట్లో ఆనంద రూపం అని ఉంటుంది. రెండు ఒకటే. కరకలిత చిన్ముద్రం. చూడండి, ఇది చిన్ముద్ర అంటారు దీన్ని. అంటే తర్జన్య అంగుష్ట ప్లీజ్ సమ్మేళనం. తర్జనీయం అంగుష్టం అంటే చూపుడు వేలు బొటన వేలు. తర్జన్యంగుష్ట సంయోగం ఇది క్లియర్. ఇది చిన్ముద్ర. దీంట్లో ఉంది తమాషా. జీవ జగత్ పరాత్మేతి ఆరభ్యతే జీవ జగత్ పరాత్మేటి ఇక్కడుంది. ఈ చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. కరకలిత చిన్ముద్రం 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్లలో ప్రధానమైనటువంటిది, పటిష్టమైనటువంటిది, ఆధారమైనటువంటిది అంగుష్టం. బొటన వేలు లేదనుకోండి, 4 ఉండి కూడా చేసేదేం లేదు. ఈ 4 ఏ వేలు ఏ పని చేయాలన్నా బొటన వేలు సహకరించాలి వెళ్ళి. దీని ఆధారం లేనిది ఏది చేయలేదు. ఒకటి. ఈ 4 ఇది వెళ్ళాలి. ఇది వెళితేనే. ఇప్పుడు ఒక చెంబు పట్టుకోవాలంటే కూడా మీరు ఇలా బొటన వేలు రావాలి. ఈ 4 ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ బొటన వేలు మాత్రం ఉండి తీరాలి. ఇది ఉంటేనే జరుగుతుంది. అన్నిటికీ ఆధారమైనటువంటిది. కాబట్టి ఏ వేలు ఏ పని చేసినా ఇది ఉండాలి. అర్థమవుతుంది? రాయాలంటే కూడాను ఈ 2 వేళ్ల మధ్యలో కలం ఉన్నా మధ్యలో బొటన వేలు వచ్చి చేరాలి. ప్రతిది అలాగే ఉంటుంది. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనోయత్, వాచోహ వాచం, సవు ప్రాణస్య ప్రాణ. ఏ వేలు దగ్గరకైనా బొటన వేలు ఎట్లాగైతే ఇంపార్టెంటో, ఈ బొటన వేలు అంటే ఇదే పరాత్మ, బ్రహ్మం, అధిష్టానం. ఇది లేకుండా ఏ పని జరగదు. చెవి ద్వారా నేను వినొచ్చు, ముక్కు ద్వారా నేను వాసన చూడొచ్చు, నోటి ద్వారా నేను రుచి చూడొచ్చు, చర్మం ద్వారా స్పృశించి తెలుసుకోవచ్చు, ముక్కు ద్వారా నేను గాలి పీల్చుకోవచ్చు, వాసన చూడొచ్చు. బట్ అది అన్ని చోట్ల ఉండాలి. శ్రోత్రస్య శ్రోత్రం, చెవి వినేందుకుంది. వినికిడి శక్తి చెవిది కాదు, పరమాత్మది. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనోయత్. కాబట్టి మనసు ఆలోచించడానికి, మనసహ మనన సామర్థ్యం, మనసు ఆలోచించే శక్తి దానికి ఎలా వస్తూ ఉంది? బ్రహ్మం వల్లనే. కనుక మనసు లయించిపోయిన గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు. నీ ఉంటేనే మనసు కదులుతూ ఉంది. కాబట్టి ప్రాణానికి ప్రాణంగా, మనసుకు మనసుగా, కన్నుకు కన్నుగా, చెవికి చెవిగా, ప్రాణానికి ప్రాణంగా ఏదైతే ఉందో అది అధిష్టానం, అదే అంగుష్టం. ఇది పరాత్మ, బ్రహ్మ. జీవ తర్జనీయం, చూపుడు వేలు. ఎందుకని? జీవ లక్షణాలన్నీ దీంతోనే ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడండి. ఏమండి ఆయన విషయం మీకు తెలుసా? ఇది ముందు పోయేది, ఇంకా ఇవే వేలు పోదు. ఏమండి అది ఇట్లయింది తెలుసా మీకు? ఇల్లు ఇట్లయినారు తెలుసా మీకు? ఇదే వెళుతుంది ముందు. కాబట్టి ఇది జీవలక్షణం. దోషపూరితంగా ఉంటుంది ఇది. అందుకనే మన సంప్రదాయంలో ప్రతి దాంట్లో ఇది ఉంటుంది. బొట్టు పెట్టుకునేట దానికి కూడా దీన్ని వాడరు. ఇట్లా వేలుతో పెట్టుకుంటాం కానీ ఏ వేలైనా ఉపయోగిస్తారు కానీ ఈ వేలు ఉపయోగించకూడదు.
ఈవెన్ మనకు జపమాల పట్టుకుంటే కూడా మీరు జపం చేయడానికి కూడాను ఈ వేలు నిషేధం. ఇది నిషేధం. ఇలా జపం చేసేది సిదేశ్ ఇట్లా, అంతేగాని ఈ వేలు దూరంగా ఉండాలి. కారణం ఏంటి? దోషపూరితమైంది కనుక. ఈ దోషం ఎక్కడిది? జీవలక్షణం. దోషం ఎందుకు వచ్చింది? ఈ జీవుడు, ఇదిగో ఈ మూడు ఉన్నాయి చూసారా, ఇదే జగత్. సత్వరజస్తమో గుణాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు. ఇంతే, ప్రపంచమంతా ఇక్కడే తెలుస్తుంది. సరేనా? ఈ మూడిటితో ఏకమై ఉంటుంది. ఇది ఇటు పోదు, ఇటు ఉంటుంది. ఈ 4 వేళ్ళు కలిసి ఉంటాయి. అంటే ఏదైతే జీవహ అని తెలుస్తూ ఉందో తర్జనీయం, ఇది ఈ మూడిటితో కలిసి ఉంటుంది, త్రిగుణ మిళితం అయి ఉంటుంది. కాబట్టి జీవుడు ప్రపంచంతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం వల్ల సమస్తమైనటువంటి బంధాలు కలుగుతూ ఉన్నాయి. ఇవే నామరూపాలు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ బొటన వేలు మాత్రం, అంగుష్టం ఏదైతే ఆధారమై ఉందో బ్రహ్మస్వరూపం, ఏది ఏ పని చేయాలన్నా ఇది ఉండాలి. అన్నిటితో కలిసే ఉంటది, దేంతో కలవకుండా ఉంటది. అసంగః. అసంగః. ఇప్పుడు ఈ 4 వేళ కలిసి ఉంటాయి, ఇది దూరంగానే ఉంటుంది చూడండి. కానీ ఎక్కడ వర్క్ జరగాలన్నా అది వస్తుంది, పని జరుగుతుంది. తర్వాత దూరం అయిపోతానే ఉంటుంది. అసంగః. కానీ ఇది అట్లా కాదు, పని చేసేది వాటితో కలిసి ఉంటుంది. కానీ ఇది అసంగః, నిస్సంగః, డిటాచ్డ్. అసంగోహం 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 పునః పునః సచ్చిదానంద స్వరూపోహం అహం ఏవా అహం అవ్యయః. నేనే, అన్నిటికైనా విలక్షణమైనటువంటి పరిస్థితి. ఇది అంగుష్టం. కాబట్టి చిన్ముద్రం, కర్ర కలిత చిన్ముద్రం, దక్షిణామూర్తి చిన్ముద్రను అభినయిస్తూ ఇదిగో జగత్ ఏదైతే ఉందో, ఈ జగత్ నామరూపాత్మకమైనటువంటి జగత్ మిథ్య, దీనిని దూరంగా ఉంచి ఆ జగత్తుతో మిథ్యతో ఎవడైతే ఏకమై ఉండాడో, బంధాన్ని కొని తెచ్చుకుంటూ ఉండాడో, అటువంటి జీవుణ్ణి తీసుకొని వచ్చి అధిష్టానమైనటువంటి బ్రహ్మముతో ఐక్యం చేయడమే జీవ బ్రహ్మైక్యం. ఇది ఈ పదం కూడా వివరించాలండి, మధ్యలో చెప్తాను వచ్చినప్పుడు. ఇది కూడా చాలా కన్ఫ్యూషన్. కనుక ఇది జీవ బ్రహ్మైక్యం. కాబట్టి జీవుడే బ్రహ్మ. ఓకే, ఇది చిన్ముద్ర. ఇలా చిన్ముద్ర జరిగిన తర్వాత జీవ జగత్ పరాత్మేతి 3 విషయాలు. జీవుడు బ్రహ్మంతో ఐక్యమైన తర్వాత జగత్ వేరైంది. అది నామరూపాలు, అదేమిటో చూస్తాం. దీనికన్నా ఇట్లా అభిన్నంగా ఉంటుందో బ్రహ్మస్వరూపం. ఇలా ఏర్పడిన తర్వాత ఇది పూర్ణం, సర్కిల్. ఇక్కడ ఆది ఎక్కడో తెలియదు, అంత్యం ఎక్కడో తెలియదు, చెబితే తప్ప. ఆద్యంతాలు లేనిటువంటి పూర్ణ స్వరూపం. అదహ పూర్ణం ఇదం పూర్ణం, పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఇది కేవలం పూర్ణం, పూర్ణ బ్రహ్మస్వరూపం. అర్థమైంది? కర్ర కలిత చిన్ముద్రం. అందువల్ల ఇది జ్ఞానముద్ర. ఎందుకని గురువు వివరించాలి దీన్ని, లేకపోతే అర్థం కాదు. లేదనుకోండి, దక్షిణామూర్తినే పోయి గనక చూస్తే ఎట్లయినా గోచరించవచ్చు. ఇది ముద్ర గనకైతే ఎవరిలో ఏ ఏ ముద్రలు మనసులో పడి ఉండాయో అవే కనిపిస్తాయి ఈ ప్రపంచంలో. అందుకని జ్ఞానముద్ర, చిన్ముద్ర. ఇలా పోయినాడు అనుకోండి. ఇప్పుడు ఒక ఇంట్లో 3 ఉన్నారు. ఒకరితో నిద్ర లేచాడు, 2వ వ్యక్తి లేచారు, 3వ వ్యక్తి లేచారు. 3కి దక్షిణామూర్తి విగ్రహం కనిపించింది అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉంది. కర్రకల్లిత చిన్ముద్రం. ఎట్లా ఉంటాయి చెప్పండి? భార్య భర్త పాలేరు, 3. ఓకే, ఇప్పుడు 3 చూశారు దీన్ని. మొదట పాలేరు చూశాడు అనుకోండి, వాడు దండం పెట్టుకుంటాడు. దక్షిణామూర్తి కనుక మూర్తి వైభవం, రూపవైభవం. స్వరూపం వేరే, స్వరూపం వాడికి తెలియదు. మూర్తిని తెలుసు, రూపం తెలుసు. రూప వైభవం చూసి నమస్కరించాడు అనుకోండి, వెంటనే వాడికి ఏమనిపిస్తుంది తెలుసా? పాలేరుకి అమ్మమ్మో నేను తొందరగా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని పాలు తీయాలి. దక్షిణామూర్తి చెప్తున్నాడు, నాయన నాకు దండం పెట్టడం కాదు, నువ్వు పోయి పాలు తీరా అని చెప్పాడని వాడు అర్థం చేసుకుంటే నువ్వేం అనుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకని? వాడికి అదే అర్థమైంది. భార్య లేచి చూచింది అనుకోండి, ముసలమ్మ, ఆవిడ దక్షిణామూర్తిని చూచి రూపవైభవాన్ని చూసి నమస్కరించగానే ఆవిడ కనిపిస్తుంది, ఓహో దక్షిణామూర్తి నమస్కరించాను, నేను ఇప్పుడు మా పెరట్లోకి వెళ్ళి పూలు కోసి, చూడండి తమాషా, పూలు కోసి తీసుకొని వచ్చి స్వామికి పూజ చేయాలి. అది దక్షిణామూర్తి యొక్క ఉద్దేశం. ఇలా పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, వాడికేమో పాలు తీయడం, ఈవిడికేమో పూలు కోయడం. భర్త లేచాడు అనుకోండి, ముసలాయన,
ఇప్పుడు ఆయన దక్షిణామూర్తి చూడగానే ఆయన కనిపిస్తుంది. వాడేమో పాలు తీయడానికి పోయాడు, ఈవిడేమో పూలు కోయడానికి పోయింది, ఇంట్లో ఎవరు లేరని తలుపేసి డబ్బు లెక్కెట్టమని ఉద్దేశం. దక్షిణామూర్తి చెప్తా ఉన్నాడు, నాయనా నువ్వు కరెక్ట్గా లెక్కెట్టుకో, ఆవిడ ఎట్లాగో పూలకి వెళ్ళింది, వాడెవడు లేడు, ఇంట్లో నువ్వు ఒక్కడే ఉండవు, ఒక్కసారి ఇనపెట్టి తీసి శుభ్రంగా లెక్కెట్టుకోమ్మా, అన్ని ఉన్నాయో లేదో, రాత్రి పెట్టుకున్నావు కదా అని ముసలాయనికి ఆలోచన వస్తే కాదనడానికి మన అవకాశం లేదు. ఎందుకని? ఎవడి మనసులో ఏ ముద్రలు ఉన్నాయో ఆ ముద్రలే ఇక్కడ భద్రాలు, దరిద్రాలు. అందుకని ఈ ముద్రలు దరిద్రాలు కాకుండా భద్రాలుగా ఉండాలి అని అనుకుంటే చిన్ముద్ర, ఇది జ్ఞానపూరితమైనటువంటి ముద్ర. ఈ జ్ఞానం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటూ పోవాలి. కర్రకలిత చిన్ముద్రం పూర్ణం ఆనందమూర్తిం స్వాత్మారామం. ఆనందమూర్తిం కాబట్టి ఎలా ఉన్నాడు? ఆనంద స్వరూపంగా ఉన్నాడు. స్వాత్మారామం, ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? తన ఆత్మయందు రమించేటువంటి ఆనందమే గాని నైమిత్తిక సుఖం కాదు. రాత్రి చూచినట్టుగా నైమిత్తిక సుఖం కాదు, ఏదో ఒక కారణంగా ఏదో ఒక హేతువుగా లభ్యమయ్యేటువంటి సుఖం కాదిది. అటువంటి సుఖమే గనకైతే నిమిత్తాపాయ నైమిత్తికాపాయ, నిమిత్తం పోతే నైమిత్తం పోతుంది. అటువంటి వచ్చిపోయేటువంటి సుఖాలు కాదు. స్వాత్మారామం, తన ఆనందం తన మీదనే ఆధారపడింది, తన మీదనే కేంద్రీకృతమై ఉంది, తానే ఆనంద స్వరూపం. స్వాత్మారామం ముదిత వదనం. కాబట్టి ఆయన్ని చూచినప్పుడు ప్రసన్నంగా ఆనందంగా మనకు గోచరిస్తూ ఉన్నాడు దక్షిణామూర్తి బోధ సమయంలో. ఎందుకని? బోధ జ్ఞాన స్వరూపం, జ్ఞానం ఆనందమయం. ఆనందమానందకరం ప్రసన్నం, ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధరూపం యోగీంద్రమీడ్యం భవరోగవైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి. స్కంద పురాణంలో శివుడు పార్వతీ చెప్తాడు, గురువుకు నమస్కరించడం. మద్గురుం అహం నమామి, నా గురువుకి నేను నమస్కరిస్తూ ఉన్నా. నా హృదయంలో జ్ఞానాన్ని నిక్షిప్తం చేసినటువంటి గురువుకి నేను నమస్కరిస్తున్నా. మద్గురుం అహం నిత్యం అహం నమామి, ప్రతిరోజు నమస్కరిస్తున్నా. ఎవరండి ఈయన? ఆనందమానందకరం ప్రసన్నం. ఆనందం ఆనందకరం ప్రసన్నం. ఇది ఎక్కడైతే జ్ఞానం ఉన్నదో తాను ఆనందంగా ఉంటాడు. ఆనందకరం, ఇతరులకు ఆనందాన్ని పంచిచ్చేటువంటి వాడు, ప్రదాత. ప్రసన్నం, అందులో ఏ విధమైనటువంటి కాలుష్యం లేదు గనక ప్రసన్నమైనటువంటిది. అటువంటి జ్ఞానం నాకు అందుతూ ఉంది. జ్ఞానస్వరూపం, తానే జ్ఞానస్వరూపం. నిజబోధయుక్తము, ఏ జ్ఞానమైతే తనకుందో ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు గనక జ్ఞాన ప్రబోధంలో కూడా ఆనందమే. మనకేమైనా కాన్స్టిట్యూషన్ చెప్పాలంటే దుఃఖమేమో కానీ, రాజ్యాంగాన్ని గురించి బోధించాలంటే దుఃఖమేమో కానీ, స్వరూపాన్ని గురించి బోధించడంలో ఆనందమే ఎవరికైనా. కాబట్టి నిజ బోధయుక్తం, అది కేవలం తన ఆనంద స్వరూపం కనుక శివ దక్షిణామూర్తి, జ్ఞాన ప్రబోధంలో ఆనందమూర్తి. స్వాత్మారామం ముదిత వదనం, ఆనందంగా కనపడుతూ ఉన్నాడు. గీత ప్రారంభం చేస్తూ శ్రీకృష్ణుడు కూడా అట్లాగే కనపడ్డాడు. సంజయుడు చెప్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని చూస్తూ, హే ధృతరాష్ట్ర మహారాజా, ఇంతవరకు అర్జునుడు విషాదంతో కుమిలిపోయాడు. సాంఖ్యం ప్రారంభమైంది. శుద్ధ ఆత్మతత్వ విజ్ఞానం సాంఖ్యమిత్య అభిధీయతే. అదిగో ప్రారంభమవుతోంది. కృష్ణుడు స్టార్ట్ చేశాడు. తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత, ప్రహసన్నివ, నవ్వుతున్నవాని వలె. అది ముదిత వదనం కనుక జ్ఞానాన్ని ప్రారంభం చేశాడు కనుక అశోచ్యానన్వశోచస్వం. అర్జున, ఎవరి కోసమైతే దుఃఖపడకూడదో వాళ్ళ కోసం దుఃఖపడుతున్నావు అంటూ ప్రారంభం. బోధ, అద్భుతమైన బోధ. ఎందుకని? నీకు దుఃఖం ఉంది, నేను పోగొడతానని కాదు. నీ దుఃఖమే ఇల్లిసిటమేట్, తీసేయి దాన్ని. అసలు దుఃఖం అనేది లేదు, బంధం అనేది లేదు. బంధం నేను యాక్సెప్ట్ చేయడం లేదు. నువ్వు బంధాన్ని గురించి మాట్లాడుతున్నావు కనుక నేను నీ బంధాన్ని డిస్కస్ చేసి అది నీకు ఉంది నేను తొలగిస్తానని చెప్పడం, అది నీకు లేదని నీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే అంటూ ప్రారంభమయ్యాడు అశోచ్యాన్. కనుక ప్రహసన్నివ, నవ్వుతున్నటువంటి వాని వలే, అంటే కారణం కానిటువంటి నవ్వని వలే, ఇవ యాజ్ దో. ఎందుకు అనాల్సి వచ్చిందంటే మనం ఏదైనా నవ్వామంటే కారణం ఉంటుంది, కానీ తనకు కారణం అవసరం లేదు.
సుఖహేతువు లేదు, తన సుఖస్వరూపుడు. కనుకనే ప్రహసన్నివ భగవద్గీతను ప్రారంభం చేస్తూ నవ్వుతున్న వాని వల్ల కనపడుతున్నాడని. ఇక్కడ ముదిత వదనం దక్షిణామూర్తిం ఈడే. అటువంటి మూర్తిని నమస్కరిస్తూ ఉన్నా. వట విటపి సమీపే భూమి భాగ నిషన్నం సకల ముని జనానాం సకల ముని గణానాం. రెండు ఒకటే. జ్ఞానదాతారమారాత్. కాబట్టి వటవృక్షం క్రింద ఆసీనుడై భూమి మీద కూర్చొని ఉండాడట దక్షిణామూర్తి. అసలు దీనికి కనెక్షన్ కూడా ఉంది. ఇది దక్షయజ్ఞం కనెక్షన్. అది ఇప్పుడు మీకు అవసరం లేదు. దక్షయజ్ఞం జరిగినప్పుడు సతీదేవి వెళ్ళినప్పుడు ఈయన ఒక్కడిగా మిగిలిన సమయంలో వటవృక్షం దగ్గర వచ్చి కూర్చున్నాడు. అక్కడ ఆమె దగ్ధమైపోయిందని తెలిసిన తర్వాత ఆ సమయంలో సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులు అక్కడికి వెళ్ళి ఆయన ప్రశ్నించారు, దక్షిణామూర్తి స్తోత్రం వచ్చిందని. ఇది కనెక్షన్, సంబంధం. కనుక వట విటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల ముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖ ఛేదం దక్షం అహం నమామి. కాబట్టి జనన మరణ దుఃఖ ఛేదనే దక్షం ఇది. కాబట్టి ఈ జనన మరణ సంసారాన్ని ఎవడైతే పోగొట్టగలడో, ఈ బంధాన్ని ఎవడైతే నివృత్తి చేయగలడో, నిరంతరం దేన్నైతే భరించలేకపోతున్నానో, ఇటువంటి బంధాల నుంచి నన్ను విముక్తిని పొందించేటువంటి దక్షిణామూర్తికి నమస్కారం. చిత్రం, విచిత్రం, వండర్, ఆల్ వండర్. ఏంటది? వటతరోహ మూలే వృద్ధాహ శిష్యాహ గురు యువ. అదే గురువేమో యువకుడు, శిష్యులేమో వృద్ధులు. దీనికి కూడా కొంతమంది చెప్తుంటారు, నాయన అనుభవం వచ్చినప్పుడు వింటేనే దక్షిణామూర్తి స్తోత్రం అర్థం అవుద్ది, ముసలోళ్ళకే కానీ దేనికి ముసలోళ్ళకి పోవడానికే. ఇది ముసలోళ్ళకి కాదు, పశువులకి కాదు, బాగా అర్థం చేసుకో. స్త్రీలకి కాదు, పురుషులకి కాదు. వేదాంత శాస్త్రం ఎవరికి అని అడిగితే బంధంలో ఉండేవాడికి, ఎవడు బంధంలో ఉంటే వాడికి, ఎవడు బ్రతుకులు అందాలు చెడిపోయి ఉంటే వాడికి, ఎవడు అజ్ఞానంతో అలమటిస్తూ ఉంటే వాడికి, ఎవడి కన్ఫ్యూషన్ ఉంటే వాడికి. అర్థమవుతుంది? అంతేగాని స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్ధులు, పండితులు, పామరులు అనే ప్రశ్నే లేదు. బంధం ఉంటే బంధం నివృత్తి కోసమే ఇది అయ్యింది గనక వేదాంతం కేవలం వృద్ధాహ శిష్యాహ అంటే జ్ఞాన వృద్ధాహ ఇత్యర్థ. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని గ్రహించడానికి వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి, ముముక్షుత్వం అనేటువంటి జ్ఞానం, సాధన చతుష్టయ సంపద ఎవరికైతే ఉందో ఇటువంటి వాళ్లే గ్రహించగలరు కానీ అందరు గ్రహించలేరు గనక అటువంటి ముముక్షువులకి ముముక్షుణాం లోకహితార్థాయ. అది అక్కడ ఎవరి కోసం ఇదని లోకహితార్థాయ. ఈ లోకహితాయ, లోకానికి హితం చేయడం కోసం ప్రకటీకృత పరబ్రహ్మతత్వం, మౌన వ్యాఖ్య ప్రకటీకృత పరబ్రహ్మతత్వం, మౌన స్వరూపంగా ఉండేటువంటిది మాటలతో అర్థమవుతుంది. వాచ్యార్థం, లక్ష్యార్థం రెండూ తెలుసుకొని స్వరూపాన్ని తెలుసుకోవడానికి దక్షిణామూర్తి దగ్గర నుంచి చిత్రం, విచిత్రం ఇది. వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం. ఆ మౌనం స్వరూపం ఏదైతే ఉందో దాన్ని గురువు వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు మాటల ద్వారా, శబ్ద ప్రమాణం ద్వారా. శిష్యాహ తూ చిన్న సంశయాహ సర్వే జ్ఞేయ విషయాః సంశయాః ఛిద్యంతే ఇత్యర్థః. దీనికి సంబంధించిన సందేహాలు ఏవైతే ఉన్నాయో ఛిద్యంతే. చిన్న సంశయాః, సంశయాలన్నీ కూడాను, ఆల్ ది డౌట్స్ ఆర్ కట్ ఎసెండర్. సంపూర్ణంగా హృదయంలో ఉండేటువంటి సందేహాలంతా నివృత్తి చేసేటువంటి దక్షిణామూర్తికి నమస్కారం అని అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని, స్వరూపాన్ని, రూప వైభవం, స్వరూప వైభవం, ఇది ధ్యానమూర్తి. మూర్తి అన్నప్పుడే స్వరూపం, రూపం రెండు కలిసి ఉన్నాయి. అటువంటి దక్షిణామూర్తికి నమస్కరించాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.